ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఫన్ ఉంటుంది. మీ అందరికీ ఒక క్వశ్చన్ అనమాట. కరెన్సీ నోట్ మీద గణేశుడి ఫోటో ఉంటుంది అనమాట. అది ఏ కంట్రీ కరెన్సీ నోట్? ఈ లోపల మీరు కామెంట్ చేయండి, వీడియో ఎండ్ లో చెప్పేస్తాను నేను, మీకు తెలియకపోతే. ఇప్పుడు కనుక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మా కాలేజ్ లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఐడల్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. స్టూడెంట్స్ అందరు కలిసి పిండితో మట్టితో కూడా తయారు చేస్తున్నారు వినాయకుడిని. తరుణి ఏం చేస్తున్నావు? వీళ్ళు వచ్చేసి మా జూనియర్స్ అనమాట, చాలా చక్కగా చేస్తున్నారు. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటిది అది? ఇది వచ్చేసి మా ఫ్రెండ్సే చేస్తున్నారు వినాయకుడిని. చాలా బాగా చేస్తుంది తరుణి, టాలెంటెడ్. అండ్ వీళ్ళు కూడా మా ఫ్రెండ్సే. అసలు ఒక్కొక్కరు అయితే ఎంత సీరియస్ గా చేస్తున్నారు, చాలా కాన్సన్ట్రేషన్ తో. ఏంటది? చాలా బాగా చేసావు. ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. తేజ వాళ్ళు వచ్చేసి పిండితో చేస్తున్నారు అనమాట. ఇంతకు చూపించాను కదా, బాగా పిండి కలుపుతున్నారు. తేజ ఏం చేస్తున్నావు? తేజ కొంచెం గట్టిగా చెప్పొచ్చు. మేము వినాయకుని చేసి దేంతో చేస్తున్నారు? పిండితో చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి మా క్లాస్మేట్స్ అనమాట. మా క్లాస్ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. మీ సీనియర్స్ పార్టిసిపేట్ చేయలేదా అంటే మా సీనియర్ అక్కవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా మా సీనియర్ అక్కవాళ్ళని అనమాట. ఈ అక్కవాళ్ళతో ఎర్రమట్టితో చేస్తున్నారు వినాయకుడిని. అప్పుడే హాఫ్ చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ అక్కవాళ్ళైతే ఏకంగా పందిరే కట్టేస్తున్నారు వినాయకుడికి. ఈ అక్కవాళ్ళు పసుపు కుంకుమ పిండిని యూజ్ చేసి వినాయకుడిని తయారు చేస్తున్నారు. ఇంతకు మీకు కరెన్సీ నోట్ మీద వినాయకుడు ఏ కంట్రీలో ఉన్నాడు అనే ఆన్సర్ మీకు తెలిసిందా, తెలియలేదా? ఇంకా నేను చెప్పేస్తానులేండి ఆన్సర్, మీరు కష్టపడొద్దు. అందరు చాలా కాన్సన్ట్రేషన్ తో సీరియస్ గా చేస్తున్నారు. మనకే అనమాట శబానా చెప్తుంది, వీళ్ళు చేయడమేమో కానీ నన్ను అటు ఇటు తిప్పడం అనేది చాలా ఎక్కువైపోయింది అనమాట. స్క్రీన్ మీద కనపడని కష్టజీవిని నేను. ఫ్రెండ్స్ కదా, తప్పదు మనకి. ముందేసుకొని కూర్చుంటే భోజనానికి అనుకుంటారు. శబానా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నువ్వు ఒక ముస్లిం అయినా కూడా చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. ఐఎమ్ బ్లెస్డ్ అంది శబానా అయితే. నాకు చాలా బాగా అనిపించింది. నవ్య, మన ఎంత వరకు వచ్చింది? అందరు వాళ్ళ వినాయకుడి బొమ్మను తయారు చేసేసారు. మా ప్రిన్సిపల్ వచ్చేసి అందరిని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. మా ప్రిన్సిపల్ సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కరెన్సీ నోట్ మీద వినాయకుడి బొమ్మ ఏ కంట్రీలో ఉంది అని. అది వచ్చేసి ఇండోనేషియాలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే తీసేశారంట. ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని చూసేయండి. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొత్స గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులు